వారం రోజుల నుంచి ఒక్క శాలరీ కూడా దొరకట్లేదు. జేబులో డబ్బులేమో అయిపోయాయి. మస్తాన్ చార్మినార్ ప్యాకెట్ ఇవా. ఏంటో గోలి చూడ కొట్టండి. అమ్మా ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. చిల్లర లేదు వై, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగంటే తీర తాగేశాను. ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటండి నా సోడాకి మీ అకౌంట్ ఏంటండి? ఏం పర్లేదు, సోడాయే కదా. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు? పైగా హైదరాబాద్ నీకు కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. తమకి ఎలా తెలిసిపోయిందండి? అది బొబ్బర్లంకే గనక. ఏంటండి మీరు బొబ్బర్లంకండి? బొబ్బర్లంకండి మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి. మంచివారండి, బాగానే ఉన్నారండి. ఏమండి ఆగండి. మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. కొంపతీసి తమరేంటండి? కరెక్ట్ గా పట్టేసావా? పట్టేశానండి. నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. చూస్తే తెలుస్తుంది. ఏం పని మీద వచ్చావు? మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదవా అని తిడుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని ధాన్యం డబ్బులు సాగుగారి దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసావా? నేను ఎప్పుడు అంతేనండి. ఈ చార్మినార్ దగ్గర సీర్లు గాజులు చీపుగా అమ్ముతారంట కదండి, ఈ డబ్బు పెట్టుకుని అవి కొనేసుకుని మా ఊరు వెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నేను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న తిట్టాడు. అదేంటండి మీరు కూడా? లేకపోతే 10,000 పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత చార్మినార్ కొనుక్కోవయ్యా. ఇది కొనుక్కొని నన్ను ఏం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కుర్చీ వేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 పై నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు, అంతేకాదు. సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్ కి 5,000 ఎట్టు. ఏంటంటే షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? సరేంటే ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను నిన్ను. ఏంటి నన్ను బతిలాడతారా? చిరంజీవి గారు నన్ను బతిలాడతారా? అయ్యి బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లనండి. అవును, ఇది ఎవరి దగ్గర కొనాలండి? నా దగ్గరే. చార్మినార్ నీదా? నేను నమ్మను. అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవా అని తిట్టేది. ఏమస్తాను నేనేం కొన్నానయ్యా? చార్మినార్. ఓహో, చాలా గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించిన. అయ్యి బాబా కోపడతారేంటండి? ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కాస్త మంచి చెడ్డ చూసుకుంటాం కదండి. అవును, నాకు సందేహం అండి. అడుగు. ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు అమ్మేస్తున్నారండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. పైగా మంది బొబ్బల రంక రిలేషన్షిప్ 10,000 చాలు. ఏంటి 10,000 డెడ్ షీప్? అదిగోండి ఉంచేయండి. ఏమన్నా 1 మినిట్ అండి. అంతా మీకు ఇచ్చాను అనుకోండి, సోడా కట్ట తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఒక 500 ఇలా ఇచ్చేయండి. టికెట్ పెట్టే గంటలో వస్తుందే అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటండి? చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటున్నారు. నెలకు 10,000 రాయల్టీ ఇస్తారు. అది కూడా నువ్వే తీసుకో. సత్యమ్మ గారి మనవడు చాలా గడుసోడు అనుకున్నాను. తెంగరోడే. లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టా మీద చీప్గా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడు ఏమో. ఎవడు అక్కడ? చార్మినార్ పక్క తప్పకుండా రాదది. అబ్బాయి, నేను కొనే ప్రాపర్టీస్ అందులో కొందరు ఉంటాయి, కుదరదు. మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బట్టుకు వచ్చాను. ఓని ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమో అనుకున్నాను. ఇక్కడి నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావా? అబ్బాయి అంత ఎక్కడదండి. 5 లక్షలు లేదు. పోనో లకారం 5,000 తెచ్చాను. ఏదో 25,000 ఇంత బిల్డప్ప. ఈ మాత్రం దానికి దుబాయ్ దాకా దూపించుకోవడానికి ఏ పాకి పని చేసినా ఇక్కడ వచ్చేది కదా. భలే చెప్పావా? నేను అక్కడ చేసింది నా పనే. 25,000 వస్తుంది. పోనీ ఎయిర్పోర్ట్ కొంటావా? ఎయిర్పోర్ట్ 25,000 అంత చీప్ గా ఎవడతాడేంటి? అబ్బో తెలివైనోడివే. 25,000 రాదు. ఏదైతే బెటర్. సత్యమ్మ గారు మనవడా. అమ్మో నువ్వెక్కి ఆటోలో వరకు మాట్లాడుతున్నాను. ఎక్కి నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. ఇదిగో ఈ హుస్సేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేస్తున్నానండి? స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో. ఈత రాదే. కొన్ని రొయ్యలు చెరువు చేసుకో. సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో. చేపల కంపు ఇంకేదన్నా చెప్పు, కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్. ఓ పని చేయి, మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి సులభ కాంప్లెక్స్ ఉంటాయి, తీసుకో. డే నైట్ వర్కింగ్, నువ్వు 24 hours క్లీనింగ్. దుబాయ్ లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జింగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు. ఇంకేదైతే బెటరు? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు అటు పోని. ఆపా ఎక్కడ ఆపు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్ర భారతి తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది, నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు?
ఇది గవర్నమెంట్ దగ్గర ఆ? రవీంద్ర భారత్ అంటే ఏంటి ఆ, ఏంటి? రవీంద్ర అంటే నేను భారత్ అంటే మావిడ అప్పుడెప్పుడు అన్నగారు ఇది ఎన్టీఆర్ గారు నీకు తెలుసు ఆ వేటగాడు అడుగు రావుడు సర్దార్ పాపారాయుడు ఆ. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరికి వచ్చి ఆ. బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి అన్నాడు. ఏది మన జస్టిస్ చౌదరి గారు కొండవేటి సింహయ్య ఆ. అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అతికిచ్చాను నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు ఏదో తెలియక అన్నాలండి ఆ సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డు ఉన్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు అబ్బా, మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను ఓ. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో ఆ. అదిగో అది చూడు ఆ? చూసావు కదా అదే బిర్లా టెంపుల్ ఆ. పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు ఆ, నమస్కారం ఇదిగో అటు చూడు అటు ఎవడాడు ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే ఆ. ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు ఆ. వాడికి రవీంద్ర భారతి కావాలంట ఆ. నువ్వు వద్దంటే చెప్పు వాడికి ఇచ్చేస్తా ఆ? నేనంత తెలివి తక్కువ దద్దమనం కదా చవక వస్తున్నాడు దొబ్బెట్టడానికి ఇదిగో పాతికేలు తీసుకోండి ఏంటి చెప్తున్నారు మీరు లక్కీ ఫెయిల్ ఆ. నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి కాగితాలు పట్టుకో ఓకే. ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు ఆ. నేను చెప్తే ఫీల్ అవుతాడు ఆ, మీరు ఎక్కడ మీరు వెళ్ళిపోయి చెప్తాను మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోతున్నాడు రా ఆగు ఆగరా ఆగు ఏంటి? నువ్వు ఆగు ఎందుకు ఆగాలి? నువ్వు ఎంతవరకు ఇస్తున్నా ఏం లాభలేదమ్మా ఏ, ఎందుకని? యా ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేసానుగా నువ్వు రవీంద్ర భారతి కొన్నావా కొన్నా ఏ ఊర్లో అనేది లోకలే కానీ దుబాయ్లో 2 ఏళ్ళు నుండి వచ్చాను ఆడం పెట్టుకున్నా ఒరే నాదంటే బొబ్బర్ లంక ఇలేజీ ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా అంటే అంటే ఏంటని ఈ అబ్బా వాడు మళ్ళీ మోసం చేశాడు రా ఆ. పరిగెత్తు ఆ, రేయ్, ఏయ్, ఆగ్రా. కట్టమీద రా. ఆగు, 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 ఆగు. సరే రామారాయ టూడియో కొంటానయ్యా కానీ ఈ టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి ఇదేంటిది సేవు పోగులు ఇది నీదేనని గ్యారంటీ ఏంటి సేవు నాదైనప్పుడు పోగులు నాయ కదా రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా కరెక్టే. పదా స్టూడియో చూసుకుందాం పదా ఏ పైసలు లేక చూడదేనా బాయ్ ఇదేంటి నీ టూడియో లేకెళ్తాక నువ్వు అంతం లంచుతున్నావు కదా బాబు జీతం నేను 100 తక్కువ ఇచ్చాను చూసే అంత ఓపెన్ ప్లేస్ ఆ. ఇది కూడా డబ్బింగ్ థియేటర్ ఆ. అదేమో ల్యాబ్ ఆ. అవతల ఫ్లోర్ అన్నమాట ఆహా. ఈ ఖాళీ ప్లేస్ లో ఎంత కొబ్బరి తోటలు వేసుకోవచ్చు ఆ గంగ బండలతో ఎత్తు వేసుకోవచ్చు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు ఏయ్, ఏయ్, ఆగు. ఆగరా రే. ఆగరా. ఆగు. ఆగరా. బాగానే ఉంది కానీ నచ్చకపోతే వదిలే అది వాడు చూడు ఎవరాళ్ళు ఈ స్టూడియో వాళ్ళకి అమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా అమ్మో ఏమైనా సరే ఈ టూడియో నేనే కొంటాను కొనేసుకో మరి ఆ, ఇదిగో డబ్బులు 10,000 తీసుకో ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు నేను చెప్తే ఫీల్ అవుతాను అలాగే చూసావా ఈ హడావిలో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను అది చేసుకోండి చేసుకోండి ఏయ్, ఇదిగో రాఘవ. మీరు ఎంత పరిగెట్టుకు వచ్చినా ఏ లాభం లేదు ఏ? ఏంటి ఈ టూడియో నేను కొనేసాను ఆ? ఈ స్టూడియో నువ్వు కొనేసావా ఆ, ఏ ఊర్రా నీది దవ్వండా దూతాను కానీ మీ ఊరి పేరు చెప్పరా మీ ఊరేంటి దవ్వండా దూతాను కానీ ఊరి పేరేంట దవ్వండా అని ఉండరా నేను అడుగుతాను ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు దవ్వండా దువ్వేవు కదా అది కాదురా నీది ఏ ఊరు నాది దవ్వండి ఇది ఏ ఊరు ఏమున్నది దవ్వండా అయ్ బాబోయ్, చంపేస్తాను నిన్ను. ఊరి పేరు చెప్పండి, చంపేస్తాను. నీ పేరు నీకు చంపేస్తాను ఇక్కడ నిన్ను. అయిపోయావు నువ్వు ఏ ఊరు అనేది ఏ ఊరు అనేది ఏ ఊరు యాం కొడతావా ఏ ఊరిది కొడతావేంటి ఏ ఊరిది దవ్వండా అయ్ నీ ఊరి పేరు ఏదో చెప్పరా తణుకు పక్కన ఉంటది దవ్వండా అదవ్వా నువ్వు దువ్వ నుంచి వచ్చావేంట రామానాయుడు స్టూడియో కొనడానికి ఆయ్ కొనేసావా మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసానండి టోటల్ గా అంతా కొనేసావురా నీకు రన్నింగ్ రేస్ వచ్చా చిన్నప్పుడు పరుగు పందెంలో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదన్నా అయితే ఇంకేంటి పరిగెట్టు ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు ఇడికి చార్మినారు నాకు రవీంద్ర భారతి నీకు ఈ రామానాయ స్టూడియో అమ్మేశాడు పరిగెట్టు, పరిగెట్టు. వచ్చిందా నీకు దీంతో కలిపి మొత్తం 56 ఎత్తాలేవయ్యా మంచి పార్టీ రాగానే హైటెక్ సిటీ అమ్మేసి వాట్ యు సే హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా ఎంత హౌ మచ్ టెల్ మీ షాప్ ఎవరు బాబు నువ్వు మై నేమ్ ఇస్ సోతిముత్యం ఫేస్ చూడగానే తెలిసిపోతుందిలే యా ఎవరు బాబు ఉంది పెద్దాపురం బిజినెస్ పని మీద వచ్చావా నో హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను ఏం కొంటావు మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనబెట్టుకుంది ఏంటి చార్మినారా చార్మినార్ ఎలా కొంటావు నువ్వు మొన్న నాకు అమ్మేత్తని ఏంటా ఓ షిట్ పోనీ మా ఆవిడ ఒడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవడానికి ఏదైనా స్థలం కొనమంది రవీంద్ర భారతి ఖాళీగా ఉందా రవీంద్ర భారత కొన్నారు అది నాగమేస్తానే నీకమిశాడా ఓ మళ్ళీ షిట్ పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం రామానాయుడు స్టూడియో ఖాళీగా ఉందా ఖాళీగా ఉంటే కొంటావా నేను కొన్నాక మళ్ళీ నువ్వు కొంటావా కొను మాత్రం కొంటావా కొను ఓహో పోనీ నాకు అమ్మడానికి ఏమన్నా నీ దగ్గర ఉందండి ఆ బిర్లా టెంపుల్ అమ్ముతాడు కొనుక్కోండి ఏరా లేకపోతే పని చేయండి అసెంబ్లీ అమ్మేస్తాడు ఏరా లేకపోతే గోల్కొండ మెత్తాడు ఏరా అదే అదే అది చంపేస్తాను నిన్ను వీళ్ళని ఎర్రి పప్పలా చేసేసి
హైదరాబాద్ పాటలు పాటలు కింద అమ్మేస్తావా? ఆ? మరి ఈటీవీ రామోజీ నుంచి ఎందుకు తీసారా? అది కూడా ఎవరికైనా అమ్మేలపాయరా? స్టేషన్ కా రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా అంటే మీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని. ఏంటే మర్యాద లేకుండా అలా వస్తావు? ఇదే రాజకీయ నాయకులు అయితే వస్తావా? సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచం మంచం ఏం చేస్తావు? ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చి ఇస్తారులేమ్మా. చూస్తా, లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా. అంత ఛాన్స్ నీకు ఇవ్వలే. హలో బావగారు, హలో అల్లుడు. ఓ మీరంతా కూడా ఇక్కడే ఉన్నారా? ఇది సెల్లా లేదండి, మన ఇల్లులో ఉంది. నేను ఒక వీడియోకి హెల్ప్ చేసే లోపల ఇంట్లో ఇంకో వీడియో రెడీ అయిందంటగా. చూడండి బావగారు, ఈ రోజుల్లో నీతి నిజాయితీలు పనికి రావు. ఉదాహరణకి ఇండియా నీతిగా బస్సులో వెళ్లి పాకిస్తాన్ తో స్నేహం చేద్దాం అనుకుంది, కానీ పాకిస్తాన్ ఏం చేసింది? కార్గిల్ యుద్ధం చేసింది. దేశమే నీతిగా ఉంటే బాగుపడినప్పుడు ఆ దేశంలో బతుకుతున్న మనం నీతంటే ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్ గా ఇలా జైల్లో గెలిచాయి. కాబట్టి రేపటి నుంచి మన ముగ్గురం ఒకే రూట్ లో పెడదాం. ఏమంటారు? నన్ను అంతావా? నిన్ను దగ్గరికి రాకు. ఈ చేతులతో సొంత అల్లుండే చంపిన వాడిని నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు, శిక్షలో పెద్ద తేడాను రాదు.